హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేయబోయేది మసాలా ఆలు కర్రీ అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. 1/2 kg వరకు ఆలుగడ్డను తీసుకొని పైన పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. తగినంత ఆయిల్, మసాలా పేస్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూను ఉప్పు, కారము, పసుపు, ఆవాలు, జీలకర్ర, ధనియా పౌడర్, కసూరి మెంతి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్టు, నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లీలు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్టు అదేనండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. 1 స్పూను పసుపుని వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు మంచిగా ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. 1 స్పూను కారము వేసేసుకోవాలి. 1 స్పూను ఉప్పుని వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసుకుంటే ఆయిల్ మంచిగా పైకి వచ్చింది కదా, ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నింటినీ మూత తీసుకొని మళ్ళీ వేసేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది. చూడండి, మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మనకి మసాలా ఆలు కర్రీ అయితే వండుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇంట్లో ఏదో నాన్ వెజ్ వండినట్టు స్మెల్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. మూత తీసుకున్నాక చూడండి, ఆయిల్ మంచిగా పైకి వచ్చింది. 1 స్పూన్ వరకు కసూరి మెంతిని చేతితో నలిపి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 2 minutes ఉడికించుకోవాలి. మూత తీసుకొని కొత్తిమీరను వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే మసాలా ఆలు కర్రీ రెడీ అయిపోయింది. పూరీలోకైనా, రోటీలోకైనా, బగార్ రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఎంతో టేస్ట్గా ఉండే ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎంత బాగా కనబడుతుందో కదా, తింటే కూడా అంతే లొట్టలేసుకుంటా తింటారు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను ఒక ఆలుగడ్డని చిప్స్ లాగా కట్ చేసుకొని గార్నిష్ చేసి చూపిస్తున్నాను. చూడండి, నాకు గార్నిష్ అంటే చాలా ఇష్టము. నేను ప్రతిరోజు వంట చేసినప్పుడు ఇలా ఏదో ఒక దాంతో గార్నిష్ చేస్తూ ఉంటాను. ఇలా నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, మధ్యలో చాక్తోని హోల్స్ లాగా కట్ చేసుకొని మరొకటి పుల్లలాగా కట్ చేసి ఇలా గార్నిష్ చేసి పెడుతున్నాను. చూడండి, మధ్యలో కొత్తిమీరతో గార్నిష్ చేశాను. చూడడానికి మంచి టెంప్టింగ్గా కనబడుతుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, కావాలనుకుంటే మీరు కూడా మసాలా ఆలు కర్రీని చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.